ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కేర్ ఆసుపత్రి హాట్ స్పాట్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగే ప్రతి 4 మరణాల్లో ఒకటి గుండె జబ్బుల వల్లనే జరుగుతుందని పేర్కొన్నారు. ఒత్తిడి, వ్యాయామం లేకుండా గడిపే జీవన శైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల లోపం యువతలో గుండె సమస్యలను పెంచుతున్నాయని వైద్యులు తెలిపారు. కేవలం ₹999కే అందిస్తున్న ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. మీడియా సమావేశంలో కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయూక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కారణాలన్నింటినీ దానికోసమే ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్, సో దట్ ఎవరికి ఏ డౌట్ ఉన్నా కానీ ఏదైనా ఇబ్బంది. I request our dignitaries and consultants join for the ribbon cutting and unveiling the branding. Get it treated. No, it should not be like that. Please have checkups frequently. Have a cardiology checkup, consultation. ఎక్కువ చేయడం, ఇంకా ఎక్కువ మందిని జబ్బు గురించి పట్టుకోవడం లాంటివన్నీ చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. మా వంతు సహకారం కింద మేము ప్యాకేజీ పెట్టి జనాలతో కానివ్వండి, ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 2 కోట్ల మంది ప్రతి సంవత్సరం చనిపోతూ ఉంటారు. సో దీన్ని మనం ఎలా నివారించడం? ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కుమార్ సార్ ఉంటుంది. ఈ వరల్డ్ హార్ట్ డే అన్నది గత 25 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక 2 కోట్ల మంది గుండె జబ్బులతో, బ్రెయిన్ స్ట్రోక్స్తో ప్రాణ ప్రమాదం జరుగుతుంది. దీనిలో 80% వరకు చాలా వరకు మనం అవాయిడ్ చేయగలిగిన కారణాలే ఉంటాయి. సో ఇలాంటి కారణాలన్నింటినీ కూడా మనం కానీ ముందుగానే నివారించగలిగితే మనం ఈ హార్ట్ అటాక్లు కానీ బ్రెయిన్ స్ట్రోకులు రాకుండా కానీ కాపాడుకోవచ్చు. దాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా నివారణ పథకం కింద వరల్డ్ హార్ట్ డే అన్న వాళ్ళు ఒకటి థీమ్తో వస్తారు. ప్రతి ఇయర్ సెప్టెంబర్ 29th ఆఫ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఈ థీమ్తో వస్తుంటారు. సో ఈసారి థీమ్ ఏంటంటే డోంట్ మిస్ ది బీట్. అంటే మన బంధువులు కానీ, మనది కానీ, మన తాలూకా ఫ్రెండ్స్ కానీ ఎవరి బీట్స్ కూడా మిస్ కాకుండా మనల్ని మనం కాపాడుకున్నాం అన్నది ఈసారి తాలూకా థీమ్, మెయిన్ థీమ్ అన్నమాట. సో దీని ఉద్దేశం ఏంటంటే, మనం హార్ట్ అటాక్ వచ్చే కారణాలు ఒక బీపీ కంట్రోల్ లేకపోవడం కానీ, లేదంటే ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం కానీ, షుగర్ కంట్రోల్ లేకపోవడం కానీ, సరిగ్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ, స్మోకింగ్ నివారణ చేయకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చేయగలిగితే ఈ హార్ట్ బీట్ మిస్ కాకుండా మనం కాపాడుకోగలుగుతాం. అంటే ప్రాణం కోల్పోకుండా మనం కాపాడుకోగలుగుతాం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ని, ఈ వరల్డ్ హార్ట్ థీమ్ని స్టార్ట్ చేశారు. సో ఇన్ జనరల్ పబ్లిక్లో చూస్తే, అసలు జనరల్ పబ్లిక్ చూస్తే బీపీ ఉన్న వాళ్ళని మనం పట్టుకోవడం 50% మనుషులనే పట్టుకుంటాం. 50% మనుషుల్లో బీపీ కంట్రోల్ ఉన్న వాళ్ళు మాత్రం కేవలం ఒక 20% కూడా ఉండరు. ఆ బీపీ మాత్రలు మొదలెట్టిన వాళ్ళలో కూడా 50% మనుషులు బీపీలు కంట్రోల్లో పెట్టుకోరు. సో ఇలాంటి కారణాలన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేయగలగాలి, నివారించుకుని బీపీని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవాలి. అలాగే చాలామంది షుగర్ పేషెంట్స్లో మీరు చూస్తే